హాయ్ ఫ్రెండ్స్, ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలు 108. అందులో ఒకటి మంగళగిరి శ్రీ పానకాల స్వామి వారి దివ్యక్షేత్రం. ఈ క్షేత్రం గురించి, ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల గురించి, అలంకరణోత్సవాల గురించి ఈ వీడియోలో పూర్తిగా మీతో షేర్ చేసుకుంటాం. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, సర్వ శుభాలను ఇచ్చేటటువంటి ఐశ్వర్యప్రదాయిని అయిన లక్ష్మీదేవి ఈ కొండ అందు అధిష్ఠించి ఉన్నది. అందుకే ఈ క్షేత్రం మంగళప్రదమైనది. ఈ కొండని మంగళగిరి అని అంటారు. పూర్వం నముచి అనే రాక్షసుణ్ణి సంహరించడానికి విష్ణుమూర్తి నరసింహావతారంలో సుదర్శన చక్రాన్ని ఉపయోగించి రాక్షసుణ్ణి సంహరిస్తారు. క్రోధంతో ఉన్నటువంటి నరసింహస్వామిని శాంతింప చేయడానికి ఇంద్రాది దేవతలందరూ కలిసి స్వామివారికి అమృతాన్ని సమర్పించి శాంతింపచేస్తారు. అప్పుడు స్వామివారు అమృతాన్ని తాగి ఇక్కడే స్వయంగా వెలిశారు. ఈ సన్నిధినే ఎగువ సన్నిధి అని అంటారు. భక్తులు కృతయుగంలో స్వామివారికి అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవనీతిని, ద్వాపరంలో గోక్షీరాన్ని, కలియుగంలో పటికీ బెల్లం కలిపినటువంటి పానకాన్ని సమర్పిస్తున్నారు. అందువలన ఎగువ సన్నిధిలో ఉన్న నరసింహస్వామిని పానకాల నరసింహస్వామి అని అంటారు. ఇది కొండ దిగువన ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి. ఇక్కడ స్వామివారిని ధర్మరాజు ద్వాపర యుగాంతంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఇక్కడ వేయించేసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారు భోగలక్ష్మీ నరసింహస్వామిగా కళ్యాణోత్సవాలని, అలంకరణోత్సవాలని, భక్తుల యొక్క నీరాజనాలని అందుకుంటున్నారు. మంగళగిరి విజయవాడకి, గుంటూరుకి 2 సిటీలకి మధ్యలో ఉంది. విజయవాడ నుండి 16 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుండి అయితే సిటీ బస్టాండ్ నుంచి షేర్ ఆటో కానీ, మామూలు ఆటోలో కానీ మనం మంగళగిరికి డైరెక్ట్గా చేరుకోవచ్చు. అలాగే బస్ సౌకర్యం కూడా ఉంది. గుంటూరు నుండి కూడా బస్ సౌకర్యం ఉంది. ఈ స్వామివారి దేవస్థానాన్ని దర్శించి 2 ఏళ్ళు అవుతుంది. నేను మళ్ళీ స్వామివారి దేవస్థానానికి వెళ్ళలేదు. వెళ్తే తప్పకుండా వీడియో తీసి మీకు నేను ఈ దేవస్థానాన్ని చూపిస్తాను. నాకైతే స్వామివారి దయ వల్ల స్వామివారికి జరిగేటటువంటి అలంకరణోత్సవాలు, బ్రహ్మోత్సవాల గురించిన బుక్లెట్ దొరికింది. దాన్ని నేను వీడియో తీసి మీకు ముందుకి తీసుకువచ్చాను. స్వామివారి క్షేత్రం యొక్క స్థల పురాణం, స్వామివారి సన్నిధులు తెరిచి ఉండేటటువంటి సమయాలు, అందించేటటువంటి సేవలు, అలాగే స్వామివారికి నిర్వహిస్తున్నటువంటి బ్రహ్మోత్సవాలు 5వ తారీఖు నుండి మొదలయ్యాయి. స్వామివారిని వివిధ వాహనాల మీద ఊరేగిస్తారు. ఆ వాహనాలు, వాటి వివరాలు, అలాగే స్వామివారికి ఈ నెల 17వ తారీఖు నుంచి ఆస్థాన అలంకరణోత్సవాలు నిర్వహించనున్నారు. వాటి యొక్క వివరాలను కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఇలా స్వామివారిని వివిధ వాహనాల మీద ఊరేగించిన తర్వాత 13వ తారీఖున గురువారం రాత్రి 12 గంటలకు స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మరునాడు 14వ తారీఖున గరుడోత్సవం, స్వామివారి దివ్య రథోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 15వ తారీఖున వసంతోత్సవం, 16వ తారీఖున పుష్పయాగోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా స్వామివారికి ఆస్థాన అలంకరణలో భాగంగా మనం ఎప్పుడు విననివి, జనరల్గా చూడనివి అయినటువంటి మత్స్యావతారం, వటపత్ర సాయి అవతారం, రుక్మిణీహరణం, గోవర్ధనోద్ధరణ, గజేంద్ర మోక్షం, పార్థసారథి అలంకారం, శ్రీరంగ నాయకుల వారి అలంకారం, రుక్మిణీ కళ్యాణం, ఇలాంటి కొన్ని అలంకరణలు స్వామివారికి విశేషంగా వేస్తారు. ఇక్కడ స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలు మంగళగిరి తిరునాళ్ళ పేరుతో బాగా ప్రసిద్ధి చెందాయి. మీ అందరూ కూడా తప్పకుండా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరికొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.